హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారంతా. అనూహ్యంగా కురిసిన ఈ భారీ వర్షంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానలో తడిసి ముద్దై ఇంటికి చేరుకోవడానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం బాగా కురుస్తూనే ఉంది. అలాగే బషీర్బాగ్, అబెడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, దీంతో పాటు నాంపల్లి, లిబర్టీ, అలాగే హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండి వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వర్షం నగర జీవనాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తోంది. వారం రోజుల నుంచి వర్షాలు తగ్గి ఉక్కబోతగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ సిటీ వాసులంతా కూడా. ఎండ తీవ్రత లేకపోయినా హ్యూమిడిటీ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఇలాంటి టైంలో భారీ వర్షం పడడంతో జనం కూడా రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం నగరంలో అనూహ్యంగా కురిసిన వర్షంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ ద్వారా అందిస్తారు. జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలంతా భారీ వర్షం వల్ల జలమయమైనటువంటి సందర్భం ఏర్పడుతుంది. ప్రస్తుతం నేను సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాను. సో ఇక్కడ చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర కానీ అలాగే నెక్లెస్ రోడ్లో కానీ భారీ వర్షం అనేది దాదాపు అరగంట నుంచి కురుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలైనటువంటి ఏదైతే మినీ ట్యాంక్ బండి కానీ మరి ఇటువైపు ప్రాంతం ముషీరాబాద్ కానీ తర్వాత సికింద్రాబాద్, కవాడిగూడ కానీ ఇలాంటి ప్రాంతాలతో పాటు ఖైరతాబాదు, తర్వాత చింతల బస్తీ, దాంతోపాటు బేగంపేటలో ఉన్నటువంటి పలు ప్రాంతాల కాలనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి లోతట్టుగా ఉంటాయి. పైనుంచి వాటర్ వచ్చేటం అంతా కూడా అక్కడ బ్లాక్ అయిపోతుంటాయి కాబట్టి, ఎందుకంటే మామూలుగానే హైదరాబాద్లో మనం చూస్తుంటాం దాదాపు ఒక అరగంట వర్షం పడితేనే భారీ స్థాయిలో కూడా ఎటు చూసినా వర్షం అనేది రోడ్లన్నీ కూడా నిండిపోతుంటాయి. ఓల్డ్ సిటీలో కూడా భారీ స్థాయిలో కూడా వర్షం మధ్యాహ్నం నుండి పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఎమర్జెన్సీ అయితేనే బయటికి రాండి కానీ లేకపోతే బయటికి రావద్దని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ఇప్పటికే అతి భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ సిబ్బంది కానీ, జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో వారు అప్రమత్తమయ్యారు. ఏదైతే ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాలో అక్కడికి వెళ్ళి సహాయ చర్యల కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం హైడ్రా కమిషనర్ ఏకంగా వెళ్ళి కాలనీలో మునిగిపోయినటువంటి వారిని అందరూ కూడా రక్షించి వేరే ప్రాంతాలకు కూడా తరలించారు. ఎందుకంటే ఆ ప్లేస్లో హైడ్రా అప్పుడు పనులు చేయడానికి వచ్చినప్పుడు ఆ కాలనీ వాసులందరూ కూడా వాళ్ళని అడ్డుకున్నారు. సో దానివల్ల కూడా మొత్తం పూడి తీత లేకపోవడం వల్ల, అక్రమాలు తొలగించలేకపోవడం వల్ల మొత్తం వాటర్తో కూడా నిండిపి ఆ కాలనీలకు వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సో కేవలం ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటే కాదు, ఇటు నల్గొండ జిల్లాలో దాదాపు నిన్న నకరేకల్ దగ్గర భారీ వర్షం అనేది కురిచింది. కోదాడ కానీ, సూర్యాపేట కానీ, ఇటు నల్గొండ సిటీ దగ్గర కానీ భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు ములుగు ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత వారం కురిసినప్పుడు వర్షానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ములుగు జిల్లా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా కొండుకుపోయాయి. సో దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్లేస్లు ఏటూరు, నాగారం కానీ ఆ ప్లేస్ అంతా కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇప్పుడైతే ఇంకా ఉరుములు మెరుపులు ఇంకా తీవ్రంగా పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి కూడా అధికారులని ఆయన ఆదేశించారు.